తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోవటం లేదని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గాడి తప్పిన వ్యవస్థను సక్రమ మార్గంలో పెడుతోందని చెప్పారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఏ ఒక్కరిని ఉపేక్షించమని తేల్చి చెప్పారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేశామన్న మంత్రి కొల్లు రవీంద్ర తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ప్రాసిక్యూట్ చేస్తామన్నారు. జగన్మోహన్ పార్టీ నాయకులు మార్పు రాట్ల ఇవాళ తప్పు చేసి ఆ తప్పుకి ఇవాళ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితిని ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం. కార్లు తగలబెట్టింది వాస్తవం. అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని గాయపరిచింది వాస్తవం. దాని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక అపోహలు సృష్టించే విధంగా అక్కడ ఏమీ జరగలేదు, వాళ్లే మా కార్యాలయం మీద దాడి చేయడానికి వస్తే మేము ఆత్మరక్షణ కోసం వెళ్ళారంట. కార్లు తగలబెట్టి ఆత్మరక్షణ. ఇవాళ ఈ పాపం చేసిన వాళ్ళు ఎవడో కూడా తప్పించుకోలేరు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు వెళ్ళి అక్కడ నీతి కౌరులు చెప్తా ఉన్నారు. బందర్లో ఉన్నటువంటి ఒక చేతకాని దద్దమ్మ 5 ఏళ్లు కాన్స్టిట్యున్సీని పట్టించుకోవాలా, 1000 కోట్లు వెనగేసుకుని సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి నీతి కౌరులు చెప్తా ఉన్నాడు. సిగ్గు అనిపించట్లా మనిషికి? వయసు వచ్చింది, మీకు మంత్రి పదవులు చేశారు, ఇవాళ మాజీలుగా ఉన్నారు, ఇంకా మీకు సిగ్గు రావట్లేదా? ఇవాళ అక్కడ జరిగినటువంటి దుర్మార్గాన్ని మనం ఆపకపోతే, ఇలాంటి పరిస్థితులు వస్తే, గంజాయి మత్తులో మీరు చేసినటువంటి పాపాలకి రాష్ట్రం ఇవాళ యువత అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఉద్యోగాలు లేవు 5 ఏళ్లు. ఇవాళ పరిశ్రమలో ఒక్క పరిశ్రమ మీరు తీసుకురాలేదే. మీ చేతగానితనం క్లియర్ కనబడతా ఉంది. అంతా రౌడీ షీటర్లు, అంతా గంజాయి బ్యాచ్. ఇవన్నీ కూడా ఎవరు తప్పించుకోలేరు. జగన్